హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో శాఖమూరు సెంట్రల్ పార్క్ దగ్గర అయితే మనం ఉన్నామండి. ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ దగ్గర పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మనం ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ దగ్గర ఎలాంటి పనులు జరుగుతున్నాయి అనే విషయాన్ని మనం వివరంగా చూద్దామండి. ఇక్కడ మనం చూస్తుంది వెనుక వైపు 50 ఎకరాల లేక్ అండి. ఈ లేక్తో పాటు ఇక్కడ ఆ పార్కును కూడా డెవలప్ చేసే పని అయితే జరుగుతూ ఉంది. అదిగో మనం వెనక్కి కూడా అవన్నీ చూడవచ్చు. ఈరోజు మనం ఈ పనులన్నీ కూడా శాఖమూరు సెంట్రల్ పార్కులో జరిగేటువంటి పనులన్నీ కూడా మనం వివరంగా చూద్దామండి. ఇప్పుడు మనం శాఖమూరు సెంట్రల్ పార్క్ పనులని చూస్తూ ఉన్నామండి. శాఖమూరు సెంట్రల్ పార్కులో జరుగుతున్నటువంటి పనులు, అక్కడ అప్డేట్ గురించి తెలుసుకోబోయే ముందు ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ యొక్క ప్లానింగ్ ఏంటి, ఎలా నిర్మిస్తారు అనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం చూద్దాం. ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ అనేది మొత్తం 300 ఎకరాలలో నిర్మాణం చేస్తూ ఉన్నారండి. మొత్తం 350 ఎకరాలలో నిర్మాణం చేస్తూ ఉంటే అందులో 50 ఎకరాల లేక్ చెరువునైతే తవ్వుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చెరువు తాలూకు పనులు చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ చెరువులో పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని మీకు నేను క్లియర్గా తెలియజేస్తాను. ఈ చెరువు గురించి కనుక మనం మాట్లాడుకుంటే అండి, ఒక్క ముక్కలో మనం సమాధానం చెప్పాలి అంటే 90% ఈ లేక్కి సంబంధించి పనులైతే పూర్తయిపోయాయి. మిగతా 10% ఏంటి అంటే ఈ లేక్లోకి కొండవీడు వాగు కాలువ ఎక్కడి నుంచి అయితే ఈ లేకులోకి ప్రవహిస్తుందో అంటే ఎంటర్ అవుతుందో అక్కడ కొద్దిగా పనులు ఉన్నాయి. అలాగే ఈ లేకులో నుంచి కొండవీడు వాగు ఎక్కడి నుంచి ఎగ్జిట్ అవుతుందో ఆ ప్రాంతంలో పనులైతే బ్యాలెన్స్ ఉండడం జరిగింది. ఆ ప్రాంతాల్లో కూడా పనులైతే చాలా వరకు పూర్తయిపోయాయండి. అయితే ఏంటంటే ఎంటర్ అయ్యే దగ్గర ఒక రోడ్డు అయితే వస్తుంది, ఎన్ సిరీస్ రోడ్డు. అక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నారు కాబట్టి అక్కడ కొద్దిగా బ్యాలెన్స్ ఆగింది. ఇక తరువాత ఎగ్జిట్ అయ్యే దగ్గర కూడా ఇంకొక రోడ్డు ఉంటుంది కాబట్టి ఈ సిరీస్ రోడ్డు, ఆ ప్రాంతంలో అక్కడ మాత్రం కొద్దిగా బ్యాలెన్స్ ఉండడం జరిగింది. ఇక మిగతా చెరువు తాలూకు పనులు కొద్దిగా బ్యాలెన్స్ ఉన్న చోట్ల ఆ పనులు కూడా కంప్లీట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా శాఖమూరు సెంట్రల్ పార్కులో 50 ఎకరాల లేక్కి సంబంధించి 90% పనులు పూర్తయిపోయాయని మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలియజేస్తున్నామండి. ఇక తర్వాత పార్క్ని అభివృద్ధి చేసే పనులని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇక్కడ పార్క్ని అభివృద్ధి చేసే పని చూడొచ్చు. 2014, 2019లో ఇక్కడ కొన్ని కట్టడాలు అయితే నిర్మాణం చేశారు. ఇదిగో చూసారా, ఇదంతా కూడా 2014, 2019లో ఇక్కడ చుట్టూతో కూడా ఒక ప్రహరీని నిర్మాణం చేశారు. అదంతా కూడా అసంపూర్తిగా నిర్మాణం చేయటం వలన అవన్నీ కూడా పాడైపోయాయి. ఆ గోడను మొత్తాన్ని కూడా ఏ విధంగా కూల్చివేశారో మనం చూడొచ్చు. అలాగే దూరంగా పనులు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. చూసారా, అటువైపు కూడా గోడని కూల్చివేసినటువంటి పరిస్థితి. ఇది శాఖమూరు సెంట్రల్ పార్కులో లేక్ సంబంధించి కాదు, పార్క్ డెవలప్కి సంబంధించి వీడియోనైతే మనం చూస్తున్నాం. దూరంగా పిల్లర్స్ అవన్నీ ఉన్నాయి చూసారా, దగ్గరికి వెళ్ళి కూడా మనం చూద్దామండి. అయితే చూశారు కదా ఏ విధంగా కూలిపోయాయో. ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఈ పార్క్ డెవలప్మెంట్కి సంబంధించి ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకుంటే ఏదైతే 50 ఎకరాల చెరువు ఉందో ఆ చెరువు నలుదిక్కులో కూడా చుట్టూతో కూడా ఈ పార్కును అయితే డెవలప్ చేసే పనులు జరుగుతూ ఉన్నాయి. మనం ఒకవైపుని కనుక చూసినట్లయితే ఇది శాఖమూరు వైపు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నామండి. శాఖమూరు వైపు ఇదిగో ఈ విధంగా పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా పిల్లర్ వర్క్ జరుగుతుంది కదా, ఈ పిల్లర్ వర్క్ ఇదంతా కూడా 2014, 2019లోనే జరిగినటువంటి పని ఇదంతా చూడొచ్చు. అయితే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్నటువంటి పని ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కంప చెట్లని మొత్తాన్ని కూడా తొలగించి వేశారు. ఈ పని దాదాపు ఒక నెల రోజుల నుంచి అయితే జరుగుతూ ఉంది. ఇక తర్వాత ఇక్కడికి కంటైనర్ ఆఫీసులు అయితే రావడం జరిగింది. ఆ కంటైనర్ ఆఫీసులని ప్లేస్ చేయటం కోసం ఇదిగో ఒక చోట ప్లేస్ చేయటం కోసం ఈ విధంగా తాపీ మేస్త్రులు అయితే పని చేస్తూ ఉన్నారండి. మనం క్లియర్గా చూడొచ్చు. మనం ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ తాలూకు పనులలో ముఖ్యమైనటువంటి పని ఏంటంటే ఆ మొక్కలు గ్రీనరీని పెంచడం. ఈ పని తాలూకు పనులు 2014, 2019లోనే చాలా వరకు అయితే కంప్లీట్ అయిపోయాయి. 2014, 2019లోనే చాలా మొక్కలు ఈ పార్కులో నాటడం జరిగిందండి. అయితే అవి ఈ రోజుకి చాలా పెద్ద చెట్లు అయిపోయాయి.
అది మనం చూపించట్లేదులే, కానీ ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. 2014, 2019లో గ్రీనరీకి సంబంధించి చాలా పనులు అయితే జరిగాయి. అక్కడ ఇప్పటికీ చెట్లు అయితే చాలా పెద్దవి అయిపోయాయి. అయితే ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పని ఏంటంటే, ఇక్కడ ప్లాన్ ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే అండి, ముఖ్యంగా ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ అనేది పర్యాటకంగా చాలా డెవలప్ చేయాలని ఇక్కడైతే ప్లాన్ ఉందండి. ముఖ్యంగా యానిమల్ జూన్ అయితే ఇక్కడ నెలకొల్పుతారు. అలాగే చిల్డ్రన్స్ పార్కు, అడ్వెంచర్ పార్కు, పిల్లలకి అడ్వెంచర్ పార్కు మరియు జూ, అలాగే బోటింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు అని మనకు తెలుస్తుందండి. ఇక మనం ఇందాక చెరువును చూసాం కదండి. ఆ చెరువు కెపాసిటీ ఎంత అంటే నేటికి సంబంధించి 0.03 టీఎంసీ కెపాసిటీతో ఆ చెరువునైతే నింపుతారు. అక్కడ నింపిన తర్వాత బోటింగ్ని అయితే ఏర్పాటు చేస్తారు. బోటింగ్ కనుక అక్కడ ఏర్పాటు చేసినట్లయితే టూరిజంగా కూడా చాలా చాలా డెవలప్ చెందుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక మనం చూసినట్లయితే అండి 20 ఎకరాల్లో వైల్డ్నెస్ పార్క్ని అయితే ఏర్పాటు చేస్తారు. మనం చెప్పుకున్నాం కదా వైల్డ్నెస్ పార్క్ని ఏర్పాటు చేస్తున్నారని, అది 20 ఎకరాల్లో నెలకొల్పుతున్నారు. అలాగే చిల్డ్రన్స్ అడ్వెంచర్ పార్క్ వచ్చేసి 15 ఎకరాలలో ఇక్కడ నెలకొల్పుతారు. ఇక రిసార్ట్స్, బోటింగు, వాటర్ స్పోర్ట్స్ ఇవన్నీ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం మరియు ఒక మంచి టూరిస్ట్ ప్లేస్గా కూడా ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ అనేది డెవలప్ చేయాలి అనేటువంటి ఒక ప్లాన్ అయితే ఇక్కడ ఉంది. దానికి సంబంధించినటువంటి పనులని మనం ఇక్కడ చూడొచ్చు. ఈ టన్నెల్స్ ఇవన్నీ కూడా మనం క్లారిటీగా చూసినట్లయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పనిని మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినటువంటి సామాగ్రి, కొత్త నిర్మాణాల కోసం మనం చెప్పుకున్నాం కదండి. ఈ సెంట్రల్ పార్కులో ఒక నెల రోజుల నుంచి జంగల్ క్లియరెన్స్ జరుగుతుంది. అలాగే ఈ కొత్తగా వచ్చినటువంటి పైపులు ఇవన్నీ కూడా ఒక నెల రోజుల నుంచి జరుగుతుంది. అయితే అమరావతి 2.0 పనులు మొదలైన దగ్గర నుంచి ఆ శాఖమూరు సెంట్రల్ పార్కులో ఉన్నటువంటి లేక్ తాలూకు పనులు అయితే కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయి. అవి ఎప్పుడైతే 90% కంప్లీట్ అయ్యాయో ఇక ప్యారలల్గా ఇప్పుడైతే ఈ పార్క్ డెవలప్మెంట్ పనులని మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది. పార్క్ డెవలప్మెంట్కి సంబంధించి పనులు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి, కానీ లేక్ సంబంధించి పనులు పూర్తి దశకు చేరుకున్నాయి. ఇక చూద్దాం ఇంకా పనులు ఏ విధంగా జరుగుతున్నాయి. మనం ఇప్పుడు ఇందాక చెప్పాం కదా శాఖమూరు వైపున ఈ పనులన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు విట్ కాలేజీ వైపు, విట్ యూనివర్సిటీ ఉంది కదా, విట్ యూనివర్సిటీ వైపు ఎలాంటి పనులు జరుగుతున్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దామండి. ఆ వైపు కూడా వెళ్ళి ఇదిగో చూడొచ్చు. ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినటువంటి పైపులు ఇవన్నీ. ఇప్పుడు మనం చూసినట్లయితే విట్ యూనివర్సిటీ వైపునైతే మనం ఉన్నాము. ఇక్కడ జరుగుతున్నటువంటి పనిని మొత్తం చూడవచ్చు. ఇక్కడ ఎర్త్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. చూసారా, ఇదంతా కూడా ఎర్రమట్టిని అయితే తీసుకురావడం జరిగింది. ఎర్రమట్టితో ఇదంతా కూడా నింపేస్తూ ఉన్నారు. చూసారా, మొత్తం కూడా అసలు నిన్న మొన్నటి వరకు ఇదంతా కూడా చాలా అంటే చాలా అధ్వాన్నంగా ఉండేది. మొత్తం పిచ్చి మొక్కలతో, కంప చెట్లతో అధ్వాన్నంగా ఉండేటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి కంప చెట్లన్నింటిని తొలగించి ఇక్కడ మరలా కొత్తగా లెవెల్ చేసి, అంతేకాకుండా ఈ విధంగా ఎర్రమట్టితో నింపేస్తూ ఉన్నారండి. పనులు అయితే జరుగుతున్నాయి. ఈ ఎర్రమట్టితో నింపేసిన తర్వాత ఈ ప్రాంతంలోనే మనం చెప్పుకున్నాం కదా రిసార్ట్స్ కానీ, అలాగే చిల్డ్రన్స్ అడ్వెంచర్ పార్క్ కానివ్వండి, లేదంటే యానిమల్ జూ పార్క్ కానీ ఇదిగో ఈ ప్రాంతంలోనే రాబోతున్నాయండి. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియోలో మీకు జరుగుతున్నటువంటి పని ఏంటి అని అప్డేట్ కనుక చెప్పాలి అంటే ఏంటంటే, ఇదిగో మనం చూస్తున్నటువంటి ఈ లేక్ యొక్క పనులు 90% పూర్తయిపోయాయి. అలాగే శాఖమూరు సెంట్రల్ పార్కులో పార్క్ని డెవలప్ చేసే పనులైతే ఇప్పుడు మొదలయ్యాయి. అవి కూడా చకచకా జరుగుతున్నాయని మీ అందరికీ క్లియర్గా తెలియజేస్తున్నామండి. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అందరికీ మరొకసారి నమస్కారం అండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మిమ్మల్ని వీడియో మొదలైన దగ్గర నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అని మిమ్మల్ని విసిగించనండి. వీడియో చివరన మాత్రమే ఒక్కసారి అడుగుతాను, అది కూడా అందరికీ నమస్కారం. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు మా కష్టానికి ఇచ్చేటువంటి ఫలితం. అందరికీ నమస్కారం.